నమస్కారం అండి. ఈరోజు హెల్దీగా ఇంట్లోనే పిజ్జాని తయారు చేసుకుందాము. ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. తగినంత సాల్ట్, 1 స్పూన్ పంచదార, 3 స్పూన్ల వరకు పుల్లటి పెరుగు, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలపాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కనీసం ఒక అరగంట అయినా నానబెట్టాలండి. ఇది పిండి బాగా కలిసాక పైన కొంచెం ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసుకోండి. చూసారా, పిండి బాగా మెత్తగా అయ్యింది. పిజ్జా బేస్ బాగా వస్తుందండి దీనికి. ఈ పిండికి 2 పిజ్జా బేస్ల వరకు వస్తుందండి. ముందుగా మనం పిండిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటూ రుద్దుకుంటూ ఉండాలి. రౌండ్గా వచ్చేలాగా చేసుకోండి. ఒకవేళ రౌండ్గా కనుక రాకపోతే ప్లేట్ పెట్టి రౌండ్గా కట్ చేసేసుకోండి. ఈ మందం ఉండాలండి. పొయ్యి మీద పెనం పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. దాని మీద చపాతీని వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోండి. చూసారా, ఆ బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇలా వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసి హోల్స్ పెట్టుకొని 2 స్పూన్లు పిజ్జా సాసు యాడ్ చేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చీజ్ని వేసుకోండి. క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోండి. స్వీట్ కార్న్ కూడా వేసేసుకోండి. మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. పెనంలో నెయ్యి వేసుకొని పిజ్జా ఒకవైపు కాల్చుకున్న పెట్టాం కదా, అటువైపు తిప్పి వేసుకోండి. పిజ్జా రెడీ అవ్వడానికి 5 మినిట్స్ టైం పడుతుందండి. చూసారా, రెడీ అయిపోయింది. పిజ్జా మీద చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఓవెన్ లేకుండా సింపుల్గా హెల్తీగా ఈ రెసిపీని చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.